దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో శుభములు ఆత్మను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులైన ప్రత్యేకించి ఈ రాత్రికాల సమయంలో మరి చిన్నారి బిడ్డలను ప్రేమించి సంఘ సమక్షంలో ఏర్పాటు చేసినటువంటి సండే స్కూల్ క్రిస్మస్, మరి ఆ క్రిస్మస్లో మనందరూ కూడా పాలుభాగస్తులుగా ఉండడానికి దేవుడు దయచేసినటువంటి ఆధిక్యత. మరి సండే స్కూల్ క్రిస్మస్ అయినప్పటికీ మనందరం ప్రాంతంలో చేరుకొని కొంత సమయం దేవుని సన్నిధిలో గడపడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సందర్భము. అయితే చంటి బిడ్డల విషయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది. బాలుడు నడవలసినటువంటి త్రోవలు మనం నడిపినప్పుడు వారి పెద్దవారు అయిన తర్వాత ఆ త్రోవ నుంచి తొలగిపోరు అని. చాలా ప్రాంతాలలో బిడ్డలకి అంత ప్రాధాన్యత ఉండదు. చాలా కుటుంబాలలో మరి ముఖ్యంగా ఏముందలే సండే స్కూల్ బిడ్డలు ఇప్పుడు ఏం చేస్తారు, మందిరానికి వెళ్ళి వారు ఉద్ధరించేది ఏముందలే, యవనస్తులైన తర్వాత చూద్దాంలే అంటారు. యవనస్తులైన తర్వాత అప్పుడేమంటారంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత చూద్దాంలే. పెళ్ళైన తర్వాత ఏమంటారంటే ఇంకా చాలా టైం ఉంది కదా. ఇలా ప్రతిదానికి మనం ఏం చేస్తున్నామంటే పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తాం. అయితే పిల్లల విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, చంటి పిల్లలను నా దగ్గరికి రానివ్వండి. అంటే ఎప్పుడైతే మనము ఆ పిల్లలను దేవుని దగ్గరికి రప్పిస్తామో వారి జీవితాలు రాబోయేటువంటి తరాలకు ఆశీర్వాదకరంగా మలచబడడానికి అవకాశం ఉంటుంది. ఒక మాట మీకు తెలియజేస్తాను. ఇది కొద్దిపాటి హాస్యాస్పదమైనటువంటి సందర్భం అయినప్పటికీ ఇందులో ఎంతో కొంత వాస్తవం ఉంది అనడానికి ఏ విధమైన అనుమానం లేదు. ఏంటంటే ఒకానొక సమయంలో ఒక భార్య తన భర్తతో చెప్పిందట, మధ్యాహ్నం చెప్పాను కదా, అలాగే మందిరానికి వెళ్ళయ్యా అని 10 సార్లు అతను తింటూ ఉంటే ఇప్పుడు బాధ తట్టుకోలేక మందిరానికి వెళ్ళాడట. మందిరానికి వెళ్ళినప్పుడు ఈయన వెళ్ళే సమయానికి వాక్యం అంతా అయిపోయింది. అందరూ భోజనాలకు సిద్ధపడుతూ ఉన్నారు. భోజనాలకు సిద్ధపడుతూ ఉంటే అరే వాక్యం అయిపోయింది కదా, భోజనాల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను ప్లేట్ పట్టుకుంటే తినడానికి వచ్చారేమో అనుకుంటారని కొంచెం పాస్టర్ గారికి కనిపించి వెళ్దాం అనుకొని పాస్టర్ గారికి కనిపించారట. పాస్టర్ గారు అన్నారు, వచ్చారా అన్నట్టు. అవునయ్యా వచ్చాను. సరే కాసేపు పోయిన తర్వాత ఇంకొక కొంత దూరం వెళ్తే ఆయన ఒక బంతిలో కూర్చున్నాడట. భోజనాలకి పంక్తుల్లో కూర్చుంటారు కదా, అలా కూర్చున్నప్పుడు పాస్టర్ గారు చూసి కూర్చున్నారా అని అడిగారట. సరే భోజనం అంతా అయిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు పాస్టర్ గారికి చెప్పేసి వెళ్ళిపోదాం అని పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే వెళ్తున్నారా అన్నారట. ఎన్ని మాటలు? వచ్చారా, కూర్చున్నారా, వెళ్తున్నారా అని 3 మాటలు రోజు బుర్ర తింటుంది. ఈరోజు ఎలాగని 3 మాటలు మా ఆవిడకి చెప్పాలని దారి పొడిగిన మాటలు వల్లుకుంటూ ఇంటికి వెళ్ళాడట. ఎంట్రన్స్ గేట్ ఇలా శబ్దం రాగానే ఆవిడ డోర్ తీసి చూసిందట. ఈయన అన్నాడట, వచ్చారా అని మొదటి మాట చెప్పాడట. రెండవది కూర్చున్నారా అని రెండవ మాట చెప్పాడట. వెళ్తున్నారా అన్నాడట. అసలు ఈ 3 మాటలకి పాపం చాలా దినాల నుండి వారి ఇంట్లో దొంగతనం చేయాలని కొంతమంది కాపుదలు కాసుకొని ఉన్నారట. సరే ఈయన ఇంట్లో లేనటువంటి దినాన్ని చూసుకొని ఆ ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈయన ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ప్రహారీ కూడా దూకి లోనికి వచ్చారు. ఈయన మొట్టమొదటి మాట ఏంటి? వచ్చారా అన్నాడు. అరే మనం చూశాడు అనుకొని వీళ్ళు ఎప్పుడైతే కూర్చున్నారో రెండో మాట ఏంటి? కూర్చున్నారా అన్నాడట. అరే మనం కనబడిపోతున్నాం కదా అని లాభం లేదు, మనల్ని కనిపెట్టేశాడని వెళ్ళిపోతూ ఉంటే వెళ్తున్నారా అన్నాడు. అంటే దేవుని వాక్యం అనేది ఎన్నడూ కూడా నిరర్థకము
కాదు. దేవుని మందిరానికి వచ్చి ఏ ఒక్క మాట అయినా మన హృదయానికి అత్తుకునేటువంటి వాక్యము కనుక, మన జీవితాలను కట్టేటువంటి వాక్యము కనుక, ఆ మాటలలో ఎంతో కొంత వాస్తవం ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే, ఏముందంటే వాక్యంలో మాకు తెలియనటువంటి వాక్యమా, మాకు రహస్యమైనటువంటి మర్మాలు ఏమైనా ఉన్నాయా? బైబిల్ గ్రంథం అనేది అది నిత్య విద్యార్థులుగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఎంత పండితుడైనా చిన్న బిడ్డలు ఈరోజు దేవుని సన్నిధిలో వారు క్రమపరచబడడానికి ఎక్కడికి వెళ్తున్నావు? సండే స్కూల్గా. ఇల్లు ఉద్ధరించావులే అని ఏ తల్లిదండ్రులు అయితే బిడ్డలను గద్దిస్తూ ఉన్నారో ఆ తల్లిదండ్రులతో దేవుని సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. వాక్య విరుద్ధమైనటువంటి నడవడికలు బిడ్డలను పెంచున్నప్పుడు ఖచ్చితంగా వారు సమాజానికి, కుటుంబానికి హానికరమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు. దేవుని మందిరానికి వారిని దూరం చేసి, దేవుని మందిరం అంటే సమాజంలో ఈరోజు ప్రస్తుత పరిస్థితులను బట్టి వారిని చదివించాలి, కాదనడం లేదు. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని భయము, వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము. దేవుని వాక్యం ఎప్పుడైతే బిడ్డల జీవితాల్లో ముద్రించబడుతూ ఉందో, ఎప్పుడైతే వారి జీవితాల్లో వాక్యపు వెలుగుల్లో కట్టబడతారో, అప్పుడు ఖచ్చితంగా సంఘానికి, సమాజానికి మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా మీ మీద కూడా గౌరవం పెరుగుతుంది. వాళ్ళకి వాక్యం తెలియజేస్తూ ఉంది, మీ తల్లిదండ్రులను హింసించండి అనుందా? సన్మానించాలి. ఎప్పుడు నేర్చుకుంటాడు వాడు? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది తల్లులకి తెలుసు, బిడ్డ పొత్తులలో ఉన్నప్పుడు, పాల్పడుతున్నప్పుడు చాలా మంది ఏమంటారంటే, వీడు నా ఒళ్ళో ఉండి నేర్చుకున్నాడండి, నా ఒడిలో ఉండి నేర్చుకున్నాడు, నా ప్రతి కథలిక నా కొడుకు తెలుసు, నా ప్రతి మాట నా కొడుకు వింటూ ఉన్నాడు. ఏమంటారంటే ఇలా పట్టుకొని చూసారా ఎంత చక్కగా వింటున్నాడు. ఊహ తెలియని వయసులోనే వింటే కాస్తో కోస్తో అడుగులేస్తూ ఉన్నాడు, సమాజంలో జరిగేటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాడు, బయట ప్రపంచంతో ఎడిప్ట్ అవుతూ ఉన్నాడు. వీటన్నిటికీ వాళ్ళు ఎడిప్ట్ అవుతున్నప్పుడు దేవుని మందిరానికి దూరం చేస్తే, ఖచ్చితంగా మీరు దూరం చేస్తున్నారని కాదు, ఖచ్చితంగా ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే యేసు ప్రభు వారి మాటకి మనము వ్యతిరేకస్తులమే. ఆయన మన చిన్నపిల్లలు నా దగ్గర రానివ్వండి, దగ్గరికి వస్తేనే కదా వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఈ క్రిస్మస్, సండే స్కూల్ క్రిస్మస్ సందర్భంగా ఒక వాక్య భాగాన్ని చదివించాను. తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు నేర్పించవలసినటువంటి వాస్తవికత, యథార్థము ఖచ్చితంగా మన జీవితాల్లో ఉండాలి. క్రిస్మస్ యొక్క సందర్భాన్ని వారికి తెలియచేయాలి. మరి ఏమనుకుంటారంటే క్రిస్మస్ అంటే డాన్సులు, పాటలు, స్కిట్లు, గిఫ్ట్లు, ఇవే పిల్లలకు తెలిసినటువంటి అడావడి ఏంటి? ఇదే క్రిస్మస్ అంటే. తల్లిదండ్రులుగా మనకు తెలిసిన క్రిస్మస్ ఏంటి? ఈరోజు ఉదయకాల సమయంలో మీతో కొన్ని విషయాలు పంచుకున్నాను. క్రిస్మస్ అంటే ఏంటి అసలు? చాలా మందికి క్రిస్మస్ అంటే ఆర్భాటము, అడావడి, ఈ అంగులు, ఆర్భాటాలు ఇవి చేయకూడదని కాదు, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగా ఎంత కొనియాడినా తక్కువే. అయితే దానికి ప్రతిగా ఆయన జనన విధం అనేది ప్రత్యక్షంగా తెలియచేసేటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి. అయ్యా మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈరోజు మేము రక్షించబడ్డాం, క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం అని అంటే ఈరోజు చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. వాక్య విరుద్ధమైనటువంటి నడవడికలు మన బిడ్డలు పెంచుతున్నప్పుడు క్రిస్మస్ గురించి వారికి తెలియచారు. పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించడానికి ఈ లోకములో ప్రవచనాలు, మొట్టమొదటిగా క్రీస్తు జన్మ ముందుగా కొన్ని ప్రవచనాలు తెలియచేయబడ్డాయి. మనకు తెలిసినటువంటి కొన్ని ప్రవచనాలు, సుపరిచితమైనటువంటి ప్రవచనాలు ఏంటి? యెషయా ముందు నుండి చిగురు పుట్టును, ఆ తర్వాత కన్యక గర్భవతి, కుమారుడు కనిను, ఇలా ఈ మాటలన్నీ మాట్లాడుకుంటూ ఇప్పుడు పిల్లలకు మనం ఏం బోధించాలి? కన్యకి గర్భవతి, కుమారుని కంటుంది అనే ప్రవచన వెనకతలు ఉన్న రహస్యాన్ని ఏ విధంగా బిడ్డలకి వివరించగలుగుతూ ఉన్నారు. క్రిస్మస్ అంటే గిఫ్ట్లు కాదు, క్రిస్మస్ అంటే డ్యాన్సులు మాత్రమే కాదు, క్రిస్మస్ అంటే అడావుడు మాత్రమే కాదు నాయన. మన జీవితాలను రక్షించడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించారు. మనము అంధకారములో ఉన్నాం. లోకా సువార్తలో, మత్తయి సువార్తలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఈ రెండు సువార్తలలో అంటే 4 సువార్తలు కలిపి సమదృక్పథ సువార్తలు అంటారు, సమకాలములో రాయబడినటువంటి సువార్తలు. అయితే వాళ్ళు ఏమంటారంటే, అంధకారములో చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి. ఎందుకు గొప్ప వెలుగు చూశారు? అప్పటి వరకు వాళ్ళకి వెలుగు తెలియదా? అంటే అంతవరకు వారికి ఆ చీకటిలోనే బ్రతుకుతూ ఉన్నారంటే వారి జీవితాలు అంధకారం అయిపోయాయి. ఈరోజు బిడ్డలు వెళుతున్నటువంటి క్రమాన్ని మనం తల్లిదండ్రులుగా సరిచేయవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఇదిగో క్రీస్తు జన్మ విధానము నీకు తెలియాలి.
యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు జన్మించారో తెలుసా అని తల్లిదండ్రులుగా కూర్చోబెట్టి వారికి చెప్పాలి, వారితో మాట్లాడాలి. అందుకని బైబిల్ గ్రంథంలో దేవదూత మొట్టమొదటి వార్తాహరుడిగా ఉంటూ ఉన్నాడు. దేవదూత వచ్చి ఏమని చెప్తూ ఉంది? మొట్టమొదటిగా దేవదూత ఎవరిని కలుసుకుంది? గొర్రెల కాపరి దగ్గరికి వచ్చింది. గొర్రెల కాపరులు అనగానే నేను అనుకుంటాను లోక జ్ఞానము లేనివారు, ఎక్కడో పొలాలంట, చెట్లంట, పుట్లంట పని చేసుకుంటూ రాత్రనక పగలనక అటువైపు ఉంటూ వారి కడుపు నింపుకొని ఉన్నదంతో సరిపెట్టుకొని ఆ మందుని మేపుకుంటూ బ్రతుకు జీవుడా అని వారి జీవితాలను వెలబుచ్చేవారు. ఏ విధమైనటువంటి చింత ఉండదు వాళ్ళకి. ఉన్నది తింటారు, ఆ రాత్రి అక్కడ ఉంటారు. మళ్ళా ఆ ప్రాంతాలలో ఎవరొక యజమానుడు, ఒక కౌలు రైతు ఉన్నాడు అనుకోండి, రైతు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు ఒక 10 ఎకరాలు ఉన్నాయి కదా, ఆ 10 ఎకరాలు ఒక వారం రోజులు మాకు ఇస్తే మీకు తగినటువంటి గెత్తాన్ని ఇస్తాం, మంచి ఎరువుని ఇస్తాం, మరి మాకేమైనా తినడానికి పెడతారా? ఈ 10 రోజులు మీరు మాకు ఆహారాన్ని పెట్టినట్లయితే మేము మీకు ఎరువునిస్తాము. ఈ 10 రోజులు గొర్రెల కాపరులు ఆ భూమిలో ఉంటారు. చిన్న గుడారం వేసుకొని లేదా చిన్న టెంట్లు వేసుకొని ఆ గొర్రెల మందలు అక్కడ కాసుకొని వారి పెట్టింది తింటూ అక్కడ ఉంటారు. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. చింత అనేది ఉండదు వాళ్ళకి. భయము, ఆందోళన, ఏ విధమైనటువంటి అయ్యో ఈరోజు డబ్బులు ఎలా, తిండి ఎలా, ఇదే ఉండదు. అయితే ఈరోజు పిల్లల భవిష్యత్తు ఎలా ఉందనంటే, వారు కూడా గత కొన్ని దినాల క్రితం నేను చెప్పాను, స్కూల్లో ఒక 5,000 రూపాయలు ఫీజు కట్టాలంటే ఇంటికి వచ్చి బుర్ర పట్టుకొని జ్వరం పెట్టేసుకొని ఏడుస్తూ కూర్చున్నటువంటి పిల్లలు చాలా తక్కువ. ఎలాంటి ఫీజు కట్టాలి అని ఆడుకోవడం మానేడు, తినడం మానేడు. అంటే ఆ బాధ్యత ఎవరికి అప్పగిస్తాడు? తల్లిదండ్రులుగా మీకే అప్పగిస్తారు. వాడి దేని గురించి చింతపడడు. ఎందుకు గొర్రెల కాపరులు చింతపడరు అని అంటే, వాళ్ళకి రేపటి ఆహారం గురించి చింతించరు. ఈ రోజు గడిచిపోతూ ఉంది కనుక వారి జీవనాన్ని పోలుస్తూ చంటిబిడల గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉంది, భయపడద్దు. ఒకవేళ నన్ను చూసి మీరు భయపడుతూ ఉన్నారేమో, నేను దేవుని పక్షంగా మీ దగ్గరికి వచ్చాను. దేవుని పక్షంగా మీ దగ్గరికి వచ్చి నేను మీకు ఒక వార్తను తెలియజేయబోతూ ఉన్నాను. మీరు వెళ్ళి మీరు కన్నవాటిని విన్నవాటిని అందరికీ తెలియచేయండి అనగానే, ఈరోజు మీ పిల్లలు ఏదైతే చూస్తూ ఉన్నారో అదే చేస్తారు. ఏదైతే మీరు నేర్పిస్తూ ఉన్నారో అదే తెలియచేస్తారు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి. నేను కొద్ది రోజుల క్రితం నేను మీకు తెలియజేస్తున్నట్టు గుర్తు, నేను సూదుకొండ ప్రాంతంలో ఒక ఇంటికి వెళ్ళాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు బండి ఆఫ్ చేసి నేను ఇక్కడ నడుచుకుని వెళ్తూ ఉంటే ఒక అబ్బాయి పరిగెత్తుకొని వచ్చాడు. వాడు ఒంటి నిండా అది ఏదో రాసుకున్నాడు, మొత్తం ఒంటంతా రాసేసుకొని చేతులకి మూతికి మొత్తం రాసుకొని పరిగెత్తుకొని వచ్చి, మాస్టర్ గారు వచ్చారు అనుకో, మళ్ళీ పరిగెత్తుకొని ఎట్లా ఇంట్లో పారిపోయాడు. ఇంట్లో పారిపోతే, రే మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్నగారు లేరంట. ఏమన్నాడు? మీ నాన్నగారు ఉన్నారా అంటే, మా నాన్నగారు లేరంట అన్నాడు. లేరంట అంటే ఎవరు చెప్పమన్నారంటే, మా నాన్నగారు చెప్పమన్నాడు. అంటే తల్లిదండ్రులు ఏదైతే నేర్పిస్తారో అటు నుంచి పిల్లల నుంచి మనకు అదే కనబడుతుంది. అంటే ఇప్పుడు గొల్లలకి ఏది తెలియదు వాళ్ళకి. దేవదూత అంటుంది, మీరు కన్న వాటిని విన్న వాటిని తెలియచేయండి. మీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో అదే తెలియచేస్తారు. ఎంత దాచినా, ఎంత బొట్లో పెట్టి మోతేసినా వారు బయటకు వచ్చి ఏం చేస్తారు తెలుసా? మా డాడీ లేడండి అంట, లేడంట అని అట్టా చేరుస్తారు. అనగానే మనకు అర్థమైపోద్ది, వీళ్ళు ఎంత మంచి కోచింగ్ ఇస్తున్నారు అనుకుంటాం. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము కూడా చేయవలసినటువంటి కొన్ని పనులు. పిల్లల 92వ కీర్తన భాగము 4వ చరణాన్ని చదువుకుందాం. 92వ కీర్తన భాగము 4వ చరణంలో ఆయన 92వ కీర్తన భాగము 4వ చరణంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకనగా యెహోవా నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. పిల్లలారా, మనము సంతోషించాలి అని అంటే మన బిడ్డలను బట్టి. చాలా మంది ఏమంటారంటే, వీడిని సరిగ్గా పెంచలేకపోయానండి, నా చేతుల్లోంచి జారిపోయాడండి. ఎవరు చేసుకోమన్నారు? అలా గారం చెయ్యొద్దని లేదు.
ముద్దించొద్దని లేదు. అలాగని మన చెయ్యి దాటిపోయే వరకు పిల్లలను విడిచిపెట్టకూడదు. ఇక్కడ దైవచనుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నారు, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఎవరి విషయంలో సంతోషపరచుచున్నావు? ఇక్కడ చూడండి, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను, నీ కార్యముల చేత. పిల్లరా, దేవుడు ఇచ్చినటువంటి బిడ్డల్లో సంతోషాన్ని కలిగించేవారిగా ఉండాలి. గొల్లలు మొదటగా భయపడ్డారు. తల్లిదండ్రులుగా మీ భయం నాకు అర్థమవుతూ ఉంది. ఏమంటే చిన్నపిల్లలు కదండి, అప్పుడే వారిని వదిలేస్తే ఏమైపోతారో, అప్పుడే ఎందుకండి, ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత నేర్చుకుంటారండి అంటే, ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత వాడు నేర్చుకోడు, మనకి తిరిగి నేర్పిస్తాడు. అందుకని నేను అనుకుంటాను, గొల్లలకి కాకుండా ఇంకెవరికైనా, శాస్త్రులకో పరిచయులకో ఇంకెవరికైనా తెలియచేయడానికి దూత వెళ్ళి, ఇదిగో శాస్త్రులారా, పరిచయులారా, మీకు సంతోషకరమైన శుభవర్తమానం తెలియజేస్తున్నాను అని అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటే, మాకు ధర్మశాస్త్రం తెలుసు, లేఖనాలు మాకు తెలుసు, మెస్సీ అనేవాడు ఎలా వస్తాడో మాకు తెలుసు, నువ్వు మాకు కొత్తగా విద్యను నేర్పించవలసిన అవసరం లేదని తిరిగి దేవదూతకే పాఠాలు నేర్పించేవారేమో. లోక జ్ఞానం లేనివారు, వెర్రివారు, ఎవరితో ఏ విధమైనటువంటి సంబంధము లేనివారు, ఎక్కడో పొలాలలో ఉన్న వారి దగ్గరికి దేవదూత వెళ్ళడానికి గల కారణము వారి యొక్క లోకముతో పెద్దగా సంబంధం లేదు కనుక. ఈరోజు మీ పిల్లలకి లోకముతో పెద్దగా సహవాసము లేదు, పెద్దగా సంబంధము లేదు. ఆ వయసులోనే దేవుని మందిరానికి నడిపించినప్పుడు, ఆ వయసులోనే దేవుని వాక్యము చెంతకు నడిపించినప్పుడు ఖచ్చితంగా వారి హృదయాలలో వాక్యము నాటబడుతూ ఉంది. నాటబడిన వాక్యము అది ఫలించి పెద్దదైనప్పుడు సంఘానికి, సమాజానికి, మీ కుటుంబానికి ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా మలచబడతారు. హల్లెలూయా. అందును బట్టి మన జీవితాలలో సంతోషం అనేది ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మన జీవితాల్లో జరిగేటువంటి రెండవ సందర్భం, అమ్మా, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను, మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండాలి. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, తల్లిదండ్రులుగా మీకున్నటువంటి టెన్షన్స్, మీకున్నటువంటి చాలా ఒత్తిడి కాదని అనడం లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరున్నారు. అయితే దేవుని సేవకుడిగా అంటే ఇద్దరు బిడ్డలకి తండ్రిగా, సంఘ కాపురిగా నేను ఒక మనమైతే చేయగలుగుతూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో మన సంభాషణ ఎక్కడ ఉండకూడదు, బిడ్డల ముందు ఉండకూడదు. బిడ్డల ముందు కొన్ని సంభాషణలు, తల్లిదండ్రులుగా మీకున్నటువంటి ఒత్తిడి, మీకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆ వాతావరణం మధ్యలో వారి ముందు డిస్కషన్ చేస్తున్నప్పుడు మీకు సమాధానం లేదని, తల్లిదండ్రులుగా మీ ఇరువురి మధ్యలో ఐక్యత లేదని, సమాధానం లేదని వారి మనస్సులో నాటబడుతూ ఉంది. ఎప్పుడైతే వారి నుంచి మనం సంతోషాన్ని ఆశిస్తూ ఉన్నామో, ఆ సంతోషము కావాలంటే దేవుని మందిరానికి నడిపించాలి, దేవుని వాక్యము చెంతకు నడిపించాలి, ప్రార్థన సహవాసములు నడిపించాలి. రెండవది, మీరిరువురు ఏ చిన్న డిస్కషన్ వచ్చినా, ఫ్యామిలీలో ఇబ్బందికరమైన పరిస్థితి రాదని చెప్పలేను, చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. అది ఏ ఇబ్బంది అయినా బిడ్డల ముందు ఎన్నడూ కూడా డిస్కషన్ చేయకండి. ఏం చేయాలి తెలుసా? బిడ్డలు పడుకుడిపోయిన తర్వాత ఏదైనా మాట్లాడవలసి వస్తే, లేదా వారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఇరువురు భార్యాభర్తలు కూర్చొని ఏ విషయాలు అయితే మాట్లాడుకోవాలనుకుంటూ ఉన్నారో, లేదు ఎక్కడికైనా దూరంగా వెళ్ళి అక్కడ కూర్చొని అలాగే అక్కడికి వెళ్ళి కత్తులు కటార్లు పెట్టుకొని పోరాడమని కదా నా ఉద్దేశం. అంటే చక్కగా సమాధానంతో ఇరువురు మాట్లాడుకున్నప్పుడు మీ ప్రేమ, అన్యోన్యత వారి హృదయాల్లో నాటబడుతూ ఉంది. మీరు వాక్యపు వెలుగుల్లో వారు పెంచుతున్నారు కనుక మీ సమాధానము వారి హృదయం మీద ముద్రించబడుతుంది కనుక వారు కూడా సమాధానంగానే ఉంటారు. వారు కూడా చక్కగా మాట్లాడగలుగుతూ ఉంటారు, చక్కగా దేవుని సన్నిధిలో పెరుగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు చూడండి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందనంటే అలా ఉండిపోతారు, ఏం మాట్లాడరు, అలా ఉండిపోతారు. ఎందుకు అలా ఉన్నారంటే పసి మనస్సుల మీద ఒక రకమైనటువంటి ఒత్తిడి వారి మీద పడింది. ఖచ్చితంగా మీ కుటుంబ ప్రభావం వారి మీద పడింది. వాళ్ళు ఏం మాట్లాడడానికి ఇష్టపడరు, పెద్ద శబ్దం వినబడగానే ఉలుక్కు పడతారు.
ఎవరైనా వచ్చి ఇలా నిలబడితే కొత్త వాళ్ళు ఎవరైనా వారి ముందు నిలబడితే భయపడుతూ ఉంటారు. ఎవరైనా వారి ముందుకు వచ్చి మాట్లాడు అనగానే ఆందోళన చెందుతూ ఉంటారు. వాళ్ళు ఫ్రీగా ఉండలేరు. ఎందుకు అలా ఎడిక్ట్ అయిపోయారు అని అంటే దానికి కారణం ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మీ బాధ్యత 100కి 100% ఉంది అనడంలో ఏ విధమైన అనుమానం లేదు. ఇప్పుడైనా ఖచ్చితంగా బిడ్డల జీవితాల్లో వారికి ఉన్నటువంటి భయం ఏంటో తెలుసుకోవాలి. గొల్లల దగ్గరికి వచ్చినప్పుడు దేవదూత అడుగుతుంది, మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఈయన సర్వలోకానికి శుభవార్తను మోసుకొచ్చినటువంటి దేవుడయ్యా, మీ అందరికి ఆనందాన్ని పంచేటువంటి దేవుడు. తల్లిదండ్రులుగా మీ బిడ్డలతో మీరు షేర్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే దగ్గర కూర్చోబెట్టుకొని, ఎందుకమ్మా భయపడుతూ ఉన్నాం? ఎవరైనా ఏమని అంటున్నారు? ఎందుకు భయపడుతూ ఉన్నాం? ఏంటి అసలు మాతో నీకున్నటువంటి ఇబ్బంది ఏంటి? ఆ ఫ్రెండ్లీ మూమెంట్ అనేది మధ్యలో ఉంటా, ఆ స్నేహపూర్వకమైనటువంటి సంభాషణ బిడ్డలతో మనం ఎప్పుడైతే కొంతమంది అంటారు అతి చనువు పనికి రాదండి అంటారు. అతి చనువు కాదండి. పిల్లల గమనించండి, తల్లిదండ్రులుగా మీ పిల్లలతో మీకు స్నేహపూర్వకమైనటువంటి సంబంధం లేకపోతే రేపు పొద్దున వాళ్ళని ఎవరైనా ఏమైనా బయట ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, ఈరోజు ప్రస్తుత ప్రపంచంలో పరిస్థితులు బాగాలేదు కనుక ఆడపిల్లే అనుకుందాం, ఎవరో ఏదో అన్నారు, అక్కడ ఎవరో ఏదో అంటే భయాందోళనకి ఇంటికి వస్తుంది. అక్కడ భయమే, ఇక్కడ కూడా భయమే. తల్లిదండ్రులుగా మీరు తనకి ఏ విధమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి మనసుతో కలిసి లేరు కనుక ఒకవేళ మీతో చెబితే మీరు తిరిగి ఏం చేస్తారు? అసలు నేను అక్కడికి ఎవడెళ్ళమన్నాడు, వాళ్ళతో నేను ఎవరు మాట్లాడమన్నారు, తప్పెవరిది ఒప్పెవరిది, అది ఏం ఆలోచించదు. ఈరోజు చాలా మంది బిడ్డల భవిష్యత్తు పాడిపడడానికి కారణం తల్లిదండ్రులుగా మనలో కూడా ఉంది. అడగాలి, అమ్మా ఏంటి అసలు ఈ ప్రాబ్లం ఏంటి, ఏమైంది? అలాగే ఆడపిల్లలకి కాదు, మగపిల్లలు కూడా ఇబ్బందులు ఉంటాయి. అడగాలి, వారితో చక్కగా మాట్లాడి నీకేం పర్లేదు నాన్న, నన్ను ఫ్రెండ్ అనుకో, నేనున్నాను కదా అని వారితో సంభాషణ చేయాలి. ఇప్పుడు దేవదూత గొల్లల దగ్గరకు వచ్చి రావడం వెంటనే ఏమని మాట్లాడుతుంది? ఏమని మాట్లాడారు చూడండి ఒకసారి. 2వ అధ్యాయం లోకాసు వార్త 15వ వచనం. ఆ దూతలు 2వ అధ్యాయం 15వ వచనం లోకాసు వార్త వెళ్ళిన తర్వాత అన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. చూడండి 15వ వచనము, పై వచనం చదువుతున్నాడు. 13వ వచనం. వెంటనే 8వ వచనం చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురుల పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి దగ్గరకు వచ్చి నిలుచెను. అయితే ఆ దూత భయపడకుడి, అమ్మా నేనున్నాను కదా, భయపడకు అని మీ పిల్లలతో నీకుండేటువంటి ఆ సంభాషణ పిల్లలు ఏ విషయాన్నైనా నీ దగ్గరకు చెప్పుకోగలిగేటువంటి ధైర్యం వస్తుంది. వాళ్ళు అనుకున్నారు, అమ్మో అనుకున్నారు, వెంటనే భయపడవలసిన అవసరం లేదు. భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు భయపడకూడదు అని అంటే ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు బిడ్డలు మీతో చక్కగా సంభాషణ చేయాలి. ఒకటి, మీ బిడ్డల నుంచి సంతోషాన్ని ఆశిస్తూ ఉన్నారు, అయితే వాక్యాన్ని వారి జీవితాల్లో నింపండి. వాక్యం వారి బ్రతుకులో ఉంటే వారి నుంచి మీరు ఎన్నడూ సంతోషమైనటువంటి జీవచలమే తోడుకోవచ్చు. రెండవది, భయాన్ని తొలగించండి. భయాన్ని ఎలా తొలగించాలంటే మొట్టమొదటిగా మీరు వాక్యం వెలుగులో నింపబడితే మీ పిల్లలతో స్నేహపూర్వకమైనటువంటి సంభాషణ ఉంటుంది. సమాధానం మీ జీవితంలో ఉంటే వారి జీవితాల్లో కూడా స్నేహబంధంతో కూడినటువంటి చక్కటి స్నేహపూర్వకమైనటువంటి సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 16వ వచనంలో చదివితే అక్కడ ఏముందంటే, త్వరగా వెళ్ళి మన యోసేపును చూచి చాలండి. ఇక్కడ అత్యాసక్తి అనేటువంటి సందర్భం. ఒకటి, పిల్లల జీవితాల్లో సంతోషం చూసేటువంటి తల్లిదండ్రులుగా కోరుకోవాలి. రెండవది, వాళ్ళలో ఉన్న భయాన్ని తొలగించాలి. మూడవది, అత్యాసక్తి. కొంతమంది పిల్లలకి కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు. డ్యాన్స్ అంటే కొంతమందికి ఇష్టం, చదువు అంటే కొంతమందికి ఇష్టం, డ్రాయింగ్ అంటే కొంతమందికి ఇష్టం. అంటే వారికి ఉన్నటువంటి ఆ తలాంతులు తల్లిదండ్రులుగా మీరు ఏం చేయగలగాలి? గుర్తించగలగాలి. ఆ ఆసక్తులు గుర్తించి కొంతమంది ఈ కూర్చు అని ఎప్పుడైతే ఏది ఇలా చూపించారో వారిలో ఉండే ఆశ అంతా కూడా ఏమైపోద్ది? నిరాశ అయిపోద్ది. ఇంకా లైఫ్లో ఇంకెన్నడూ కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ అడుగుతారు, ఏమా నీకు ఏమంటే ఇష్టం? మా డాడీకి ఇష్టం ఉండదండి.
నేను అడిగేది నీకు ఏమంటే ఇష్టం అంటే మా మమ్మీకి ఇష్టం ఉండదండి అంటే ఇప్పుడు వారి మీద ఎవరి ప్రభావం? మీ ప్రభావం పడుతూ ఉంది. వాళ్ళు ఒకవేళ చెయ్యాలన్నా చేయలేడు. ఈరోజు పిల్లల్లో తలాంతులు సన్నగిలిపోవడానికి, స్టేజ్ మీద నిలబడి గట్టిగా మాట్లాడడానికి, ఏదైనా ఒక వాక్యం చదవాలన్నా, ఒక పాట పాడాలన్నా, ఎవరి మీద నిలబడి ఏదైనా ఒక సందర్భాన్ని చెప్పాలన్నా వారిలో ఉండే ధైర్యాన్ని చంపేసేది ఎవరు? తల్లిదండ్రులే. మన ఎంత ఉంటే ఎట్టనుందా? నోరు మూసుకుని ఒక మూల కూర్చోడు మనిషి నీకు ఎందుకురా అని ఎప్పుడైతే అంటారో వాడి మైండ్లో అలా ఫీడ్ అయిపోతావు. నిజమే కదా, నిజమే. నా ఎంత వంట లేదు కదా, మా డాడీకి లేదు, మా మమ్మీకి లేదు, కాబట్టి నేను కూడా ఒక మూల ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. ఆసక్తి కాస్త ఆశ కాస్త నిరాశగా మిగిలిపోతూ ఉంది. ఈ కొల్లలు ఆగిపోలేదు, ముందుకి సాగిపోయారు, పరిగెత్తుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అత్యాసక్తితో మరియను, యోసేపును, యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసి ఆయనను అత్యాసక్తితో ఆరాధించినటువంటి బిడ్డలుగా ఉన్న పిల్లలు, మీ బిడ్డలను ప్రోత్సహించేటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా మీ చేతిలో ఉంది. ఒకటి, మీ బిడ్డలకి సంతోషాన్ని ఆశించండి, అయితే తల్లిదండ్రులుగా అది మీ చేతిలోనే ఉంది. రెండవది, వారిలో ఉన్న భయాన్ని తొలగించేటువంటి క్రమము తల్లిదండ్రులుగా మీ చేతుల్లోనే. మూడవది, వారిలో ఉండే ఆసక్తిని ప్రోత్సహించేటువంటి క్రమం కూడా. ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి 3 విషయాలు మీరు చేసినప్పుడు పొలాలు ఎక్కడో మూలన్నారు వారిని తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఈరోజు క్రిస్మస్ సందర్భం ఎక్కడొచ్చినా వరల గురించి మాట్లాడేటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేవు. ఖచ్చితంగా మాట్లాడాలి. అలాగే మీ పిల్లల గురించి కూడా ప్రపంచానికి పరిచయం చేయండి. వాక్యం ద్వారా వారిని నడిపించండి, దేవుని క్రమంలో పెంచండి, ప్రార్థన జీవితాన్ని నేర్పించండి. సమాధానం మీ జీవితాల్లో వారి జీవితాల్లో కూడా సమాధానం ఉంటుంది. మన జీవితంలోనే సమాధానం లేదు. వారికి నేర్పిస్తామండి. వాళ్ళు వచ్చి మమ్మీ ఇదేంటంటే ఒళ్ళు బిగించి పట్ట పొరగని జ్వరం పెట్టేసుకొని బయటికి వెళ్ళిపోతారు. పొరపాటు దగ్గరికి వస్తే ఎక్కడ మొత్తేస్తుందో రాదు. వాళ్ళకున్నటువంటి ఆశలు, కోరికలు సమస్తాన్ని తల్లిదండ్రులుగా ఒకవేళ చేతులారా మీరే చంపేస్తున్నారేమో. పిల్లరా, వెనకబడినటువంటి బిడ్డలు, ఎక్కడో ఉన్నటువంటి బిడ్డలని దేవుని మందిరాన్ని నడిపించండి, ప్రోత్సహించండి, ప్రార్థనలు, వాక్యంలో ముందుకు నడిపించండి. ఈరోజు ఆ పసి బిడ్డలే రాబోయే తరాలకు ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు. ఖచ్చితంగా ఈ మాటలు అర్థం చేసుకొని మరి బిడ్డల కొరకు అత్యాసక్తి కలిగినటువంటి తల్లిదండ్రులుగా మరి శ్రద్ధ భక్తులతో మీ కుటుంబాలు కట్టుకుంటారని కోరుకుంటున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు జీవాధిపతి. ఇంతవరకు నాయన తల్లిదండ్రులుగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఆనాడు మీ జనన విధం గురించి ప్రభువా లోక జ్ఞానం తెలియనటువంటి గొర్రెల కాపులు మీరు దర్శించారు ప్రభువా. ఎక్కడో ఉన్నారు, ఎవరికి పరిచయిస్తారు కాదు, ఏ విధమైనటువంటి గుర్తింపు లేనటువంటి ఆ గొర్రెల కాపులను ఎలాగైతే ప్రపంచానికి పరిచయం చేస్తారో ఈరోజు మా బిడ్డలని అయా ఎందుకు ప్రభువా మీ వాక్యపు వెలుగులో పెంచినప్పుడు అత్యానందంతో, సంతోషంతో నింపబడేటువంటి బిడ్డలుగా తయారవుతారు ప్రభా. వారిలో ఉండే ప్రతి విధమైన భయము, ఆందోళనను తొలగించినప్పుడు, మీ హస్తాలకి మేము అప్పగించినప్పుడు ప్రభా వారు రోషము కలిగిన బిడ్డలుగా తయారవుతారు ప్రభా. మీకు వందన అయా ఎందుకు ప్రభువా వారిలో ఉండేటువంటి ఆసక్తిని మేము గుర్తించి మీ సన్నిధి క్రమములో మేము నడిపించినప్పుడు మీకు ఇష్టకరమైన బిడ్డలుగా వారు తయారవుతారని కోరుకుంటూ ప్రభావితం కూడా వచ్చిన బిడ్డలు దీవించండి, వాక్యాన్ని ఫలించి ఫలవర్తిగా మార్చమని యేసు నామములో ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చక్కటి సందేశాన్ని అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి చిన్న బిడ్డలు కూడా చాలా